బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని ఇరాన్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ జురైబ్ బాది అధికారికంగా ప్రకటించారు. ఈ డీల్ చేసుకోవడం అంటే శత్రువులు నమ్మడం కాదు, భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయమని ఇరాన్ ప్రతినిధి పేర్కొన్నారు. అమెరికా తమ హామీలకు ఏ మేరకు కట్టుబడి ఉంటుందో తాము నిశ్చితంగా పరిశీలిస్తామని స్పష్టం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఈ నెల 19న స్విట్జర్లాండ్లో ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు. ఆ తర్వాత 60 రోజుల పాటు చర్చలు కొనసాగుతాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. శాంతి ఒప్పందానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు అని తెలిపారు. ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఆయన కీలక ప్రకటన చేశారు. ఇకపై సుంకం లేకుండా ఈ జలసంధి తెరుచుకుంటుందని, ఇరాన్ ఓడరేవులపై విధించిన దిగ్బంధాన్ని ఎత్తివేస్తున్నానని ఆయన ప్రకటించారు. అమెరికా ఇరాన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరింది. ఈ విషయాన్ని ఇరాన్ డిప్యూటీ ఫారిన్ మినిస్టర్ జురైబ్ బాది అధికారికంగా ప్రకటించారు. ఈ డీల్ చేసుకోవటం అంటే శత్రువులను నమ్మటం కాదు, భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయమని ఇరాన్ ప్రతినిధి పేర్కొన్నారు. అమెరికా తన హామీలకు ఏ మేరకు కట్టుబడి ఉంటుందో తాము చాలా నిశితంగా పరిశీలిస్తున్నామని స్పష్టం చేశారు. ఈ ఒప్పందంలో భాగంగా ఈ నెల 19న స్విట్జర్లాండ్లో ఇరు దేశాల ప్రతినిధులు సంతకాలు చేయనున్నారు. ఆ తర్వాత 60 రోజుల పాటు చర్చలు కొనసాగుతాయి. మరోవైపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ ఒప్పందాన్ని స్వాగతించారు. శాంతి ఒప్పందానికి సహకరించిన ప్రతి ఒక్కరికి అభినందనలు అని తెలిపారు. ప్రపంచ ఇంధన సరఫరాలో కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఆయన కీలక ప్రకటన చేశారు. ఇకపై సుంకం లేకుండా ఈ జలసంధి తెరుచుకుంటుందని, ఇరాన్ ఓడరేవులపై విధించిన దిగ్బంధాన్ని ఎత్తివేస్తున్నామని ఆయన ప్రకటించారు.